వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఆర్థిక ప్రగతికి మాస్టర్ ప్లాన్. వైజాగ్ ఎకానమీ రీజియన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. 2032 నాటికి $135 బిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. రోడ్లు, పోర్టులతో పాటు 49 కీలక ప్రాజెక్టులపై సమావేశంలో చర్చ. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కవిత ఘాటు హెచ్చరిక. బీఆర్ఎస్ పాలనలో ₹1 లాభం పొందలేదని కవిత క్లారిటీ. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని కవిత వార్నింగ్. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కుట్రలు పెరుగుతున్నాయని కవిత వ్యాఖ్య. ప్రాంతాల నుంచి వచ్చిన వారు చనిపోవడం బాధాకరమన్న అనిత. ఘాట్ రోడ్లో రాత్రి వాహనాలకు కఠిన నియంత్రణలు ప్రకటించిన అనిత. గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం చేస్తామన్న హోంమంత్రి. ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం ప్రకటించిన అనిత. పంచాయతీ ఫలితాలు కాంగ్రెస్ పై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్న పీసీసీ మహేష్ కుమార్ గౌడ్. 2 ఏళ్లలో 80,000 నియామకాలు కాంగ్రెస్ పాలనలో సాధ్యమైందని వ్యాఖ్య. రైతు, బీసీ మహిళలకు సంక్షేమం కోసమే ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారని వ్యాఖ్య. తానిపై ఆక్షేపణలు చేస్తున్న నాయకులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాట్ హెచ్చరిక జారీ చేశారు. తాను చేసిన ఆరోపణలకు నిజమైన సమాధానాలు చెప్పడానికి ముందుకు రావాలని, కానీ తప్పుడు ప్రచారానికి తాను అసలు ఊరుకోనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ₹1 లాభం పొందలేదని, తనపై వేసే ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. తాను ఎవరితోనూ గుట్టు చప్పుడు కాని ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం చేయడం దుష్ప్రచారమని అన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం తృణీకర ఆరోపణలు, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది కుట్రపూరితంగా తనపైనే దృష్టి పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు భవిష్యత్తులో నిలబడవని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని చట్టపరంగా కూడా ఎదుర్కొంటానని కవిత హెచ్చరించారు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయిండు, అన్నీ తెలుసు సంగతులు. చెప్పలేదు, ఎందుకంటే సిగ్గుపోతుంది తెలంగాణ వాళ్ళదని. నవ్వేటోళ్ళ ముందట జారిపడొద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. మీరు ఊరికే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలేదు నా దగ్గర. ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మాధవర్ కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు. నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతా ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది. వెంటనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్, ఆయనకి ఏం పనో నాకు అర్థం కాదు, ఆయనకు నాతోనేముందో అర్థం కాదు, నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు. ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే, ఏం పెడతాడు ప్రెస్ మీటు? ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది, దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది, అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటాడు. అసలు ఆయనకి ఏం సంబంధం? అది పొలిటికల్ ఇష్యూవా? ఎందుకు మాట్లాడిండు? ఓకే, అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది, బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోటి నుండి వస్తుంది, ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోటి నుండి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే, ఆడపిల్ల బయట తిరుగుతుంది, ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు, ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నేను మీలాగా పారిపోయే తిరిగిపోందని కాదు. మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో, ఆ ల్యాండ్కి సంబంధించి
ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన. ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది, అది 2 సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్. బ్రీఫ్ రవీంద్రబాబు 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడిచిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. హిందూ సెంటిమెంట్లను దెబ్బతీయడమే ఆ పాలన లక్ష్యం అయిందని తెలిపారు. పవిత్ర దేవాలయ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం, టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నాలు చేయడం వంటి చర్యలు హిందూ సమాజాన్ని బాధించాయని అన్నారు. తిరుమల వంటి మహా పవిత్ర ధార్మిక క్షేత్రాన్ని వైసీపీ ధనార్జన కేంద్రంగా మార్చిందని, భక్తుల విశ్వాసాన్ని భంగం కలిగించిన ఘటనలు అనేకం జరిగాయని పేర్కొన్నారు. కోట్లాది హిందువుల అభిమానం, భక్తిని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించారని ఆరోపించారు. ఇకపై హిందూ సమాజం మోసపోకుండా ఉండేందుకు వాస్తవాలను బయటపెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని భానుప్రకాష్ స్పష్టం చేశారు. పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది. హిందూ దేవతా విగ్రహాలు చెవు, చెయ్యి, ముక్కు నరికివేయడం జరిగింది. ఇవన్నీ జరిగితే కూడా అప్పుడు నుండి మంత్రులు అవహేళనగా మాట్లాడడం జరిగింది. టీటీడీ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని వచ్చే పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఇవన్నీ కాకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మార్చుకోవడం జరిగింది. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ నాయకులు మార్చుకోవడం జరిగింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం జరిగింది. ఇది మంచిది కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని 3 ప్రశ్నలు అడుగుతున్నా మిత్రులారా. ఈ పరకామణి అంశం అయిన తర్వాత రిపోర్ట్, ఇది విజిలెన్స్ రిపోర్టు, మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కానీ ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఏముంది తెలుసా? పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నా ఉన్నారు. ఎవరయ్యా పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరయ్యా? సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు, సమాధానం చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, సమాధానం చెప్పండి సుబ్బారెడ్డి గారు. దీంట్లో ఆ ఏవిఎస్ఓ ఒక సమర్థమైన అధికారిని ఆ రోజు విజిలెన్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మొన్న విచారణకు వస్తున్నట్టు సందర్భంలో వారు ఏ విధంగా చనిపోయారో మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇది అయిన తర్వాత పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిందన్నారా? ఇంకోటి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దొంగ దగ్గర నుంచి మేము 14 కోట్లు రిజిస్టర్ వాల్యూ, 14 కోట్ల ఆస్తులు రాయించుకుంటే దీన్ని తప్పంటారా స్వామి అన్నాడు. అయ్యా స్వామి, దొంగని దాతగా చేశారు, మీరు దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్గా చేశారు. దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్గా చేశారు. ఏ విధంగా రాయించుకుంటారయ్యా మీరు? ఢిల్లీ వాయు కాలుష్యం దేశ రాజధానికి మాత్రమే కాకుండా కోట్లాది ప్రజల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమని రాహుల్ గాంధీ లోక్సభలో స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఈ సమస్యపై సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కాలుష్యం కారణంగా పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పర్యావరణ రక్షణ ఒక పార్టీ విషయం కాదు, దేశ ప్రయోజనానికి సంబంధించిన సమస్య కాబట్టి వెంటనే చర్చించి పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు, పరిశ్రమల నియంత్రణ, వాహన ఉద్గారాల నియంత్రణ, ప్రజా రవాణా మెరుగుదల వంటి అంశాలను సమీక్షించాలని కోరారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అత్యవసరమని రాహుల్ తెలిపారు. People are getting cancer. Older people are struggling to breathe. This is a interesting issue because I'm certain that there will be full agreement between the government and us on this issue. This is not a this is not a ideological issue. This is, everybody in this house would agree that air pollution, the damage it is doing to our people, is something that we would like to cooperate on.
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఈ కేసులో సిట్ వారానికి పైగా కస్టోడియల్ విచారణ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినందున విచారణ వేగంగా సాగనుంది. ప్రభాకర్ రావు ఆరోగ్య భద్రతపై కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ శారీరక హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధారాల సేకరణ, ట్యాపింగ్ పరికరాల వినియోగం, అనుమానితుల మధ్య సంబంధాలు వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు రాజకీయ వ్యవస్థలో పెద్ద చర్చకు దారితీసింది. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలను సుప్రీంకోర్టు నిర్ణయించింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు. గాయపడిన వారికి తగిన వైద్య సాయం అందిస్తుందని, అత్యవసర చికిత్సలో ఎటువంటి లోటు ఉండకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న క్షణం నుంచి స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. బాధిత కుటుంబాలకు త్వరలోనే ప్రభుత్వం నుండి ప్రత్యేక పరిహారం ప్రకటించనున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని, డ్రైవింగ్ లో జాగ్రత్తలు పాటించడం ద్వారా అనేక ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. రోడ్డు మౌలిక సదుపాయాల మెరుగుదలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని సంధ్యారాణి తెలిపారు. మంది చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి, మా తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇస్తాం, అది మీకు చెప్తాను. అంటే ఇక్కడ అసలు సిగ్నల్స్ రావట్లేదు, ఎవరితో ఫోన్ మాట్లాడడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. అది ఎంత అంటే మాకైతే ఒక ఐడియా ఉంది, కానీ అది మేము కన్ఫర్మ్ చేయాలంటే మాకు కొంచెం ఎస్ అక్కడ నుంచి కొంచెం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఫోన్ ఎక్కడ తగలట్లేదు. అయిన వెంటనే వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు నష్టదాయకంగా మారుతున్నాయని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయి, అభివృద్ది పథకాలు నెమ్మదించాయి, సంక్షేమం పేరుతో చేస్తున్న వాగ్దానాలు అమలు కాక ప్రజలు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం ప్రజల మద్దతు ఉన్న అంశాలను కూడా రాజకీయ ప్రతీకారంతో అడ్డుకుంటోందని అన్నారు. పథకాలు నిలిపివేయడం వల్ల పేదల జీవనం మరింత కష్టతరమైందని అనిల్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ఈ మాట అగ్రవర్ణాలకి, బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి. కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడూ గాంధీ పెద్ద పదవులు రావు, ఎమ్మెల్యేలు రావు, ఇటుపక్క ఎంపీలు రావు. ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది, ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది. మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ఇది నాకు 2 ఎస్టీ కార్పొరేటర్లు 2014లో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు. అదే ఎస్టీ కార్పొరేటర్ 2019లో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం యానాది ఈ కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా ఉన్నా కూడా లేదు, మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది. ఈరోజు పార్టీలు ఏదైనా కానీ ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, ఇంకొకరు ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు. కానీ రాజకీయ వ్యవస్థలో ఒకరిని ఎదిగే అవకాశం వచ్చినప్పుడు
5 సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీయకుండా 8 నెలల్లో మీరు అధికారంలో ఉన్నారు, మేయర్ కూర్చుంటే ఏముంది, దించితే మీకు ఏముంది, దానివల్ల నష్టమేముంది? ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? 8 నెలల మీకు ఏమొస్తుంది? మీరు ఉంచినా మాకేం నష్టం లేదు, వైసీపీకి ఏం కాదు ఇక్కడ, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ పవర్. వాళ్ళైనా మాకేమరు. కానీ ఒక పెద్ద సామాజిక వర్గం, యానాది సామాజిక వర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక 5 సంవత్సరాలు ఉండే అవకాశం వస్తే మీరు ఒక మనిషికి డబ్బులు పెట్టలా, ఒక కార్పొరేటర్కి టికెట్ ఇవ్వాలా, కనీసం మీరు క్యాంపెయిన్ చేయాలా? మీకు ఏ సంబంధం లేదు. ఒక కార్పొరేటర్లో ఎవడో పొలం దున్ని మొత్తం వండుకొని మొత్తం పండించి అంతా తీసుకుని దాన్ని కొట్టేసినట్టు కొట్టేసుకొని అధికారాన్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి లాక్కోపోయి దానికి సునకానందం పొందుతూ దాన్ని మళ్ళీ మేము లాక్కెళ్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుని సిగ్గు చేటైన కార్యక్రమం చేస్తున్నారే. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, ఇదే మీ పెద్ద మనిషితనం సార్? మీ స్థాయి ఇంతకి దిగజార్చుకున్నారా మీరు? మాకేం నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పోయిందేం లేదు. ఇక్కడ మేము గెలిచినా ఒకటే, లేకపోయినా ఒకటే, మాకు నంబర్స్ లేవు. కానీ నెల్లూరు నగరంలో మీరు దిగజారిపోయినారు. మీ క్యారెక్టర్ మొత్తానికి నష్టపోతుంది ఎవరంటే ఇద్దరే, ఆర్థికంగాను పాపం డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దానికిను, వీళ్ళు పెద్ద మనుషులు అనుకున్నామే అని చెప్పి బజారు పడిన వాళ్ళు. కుర్రోళ్ళందరూ నాకు తెలిసి ఎంతో కొంత ప్యాకేజో రకరకాలు అసలు మెయిన్ వాళ్ళు ముట్టుకుంది. దళారు వ్యవస్థ ఉంది, మళ్ళీ మేమున్నాం మేమే సెట్ చేస్తాం. ఆ దళారు వ్యవస్థ బాగానే ఉంది, పుష్కలంగా ముట్టిందంట, వాళ్ళకి ముట్టిందంట. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క కలిసి పరిశీలించారు. జాతర సమయం సమీపిస్తుండటంతో పనుల పురోగతి పరిశీలించి విభాగాల అధికారులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత వంటి కీలక ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టమైన సూచనలు చేశారు. భక్తుల రాక పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలను మరింతగా బలోపేతం చేయాలని కోరారు. జాతర సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. ఎక్కడ రోడ్డు వసతులు, ఇతరత్ర అన్ని వసతులు కూడా కల్పిస్తూ దానికి సంబంధించిన పనులన్నీ కూడా వడివడిగా గతంలో లాగా టెంపరవరీగా కాకుండా శాశ్వతమైన పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. ఆ దిశలో పనులు జరుగుతున్నాయి. ఆ అమ్మవార్ల దయతో గిరిజనుల ఆశయాలకి, ఆలోచనలకి, పూజారులు ఆలోచనలకు అనుగుణంగా ఆ రేంజ్లో ఈ కార్యక్రమాలన్నింటినీ రైట్ టైంలో పూర్తి చేస్తామని కూడా ఈ సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ది, సంక్షేమం, పారదర్శక పాలన వల్లే ప్రజలు కాంగ్రెస్ ను విస్తృతంగా ఆదరించారని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 80,000కు పైగా నియామకాలు చేయగలిగిందని అన్నారు. రైతులకు మద్దతు, బీసీలకు రిజర్వేషన్లు, మహిళా సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి స్పందన తెచ్చాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంకేతమని అభిప్రాయపడ్డారు. పోతాము, ఇదో ఘనమైన విజయం, ఇది కార్యకర్తల విజయం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్నటువంటి ప్రేమ, సంతృప్తిని ఈ ఎన్నిక ద్వారా వ్యక్తపరిచినారు. అంతే బాధ్యతతో ముఖ్యమంత్రి గారు, మంత్రులంతా సమన్వయంతో ముందుకెళ్లి ఈ రాష్ట్రం యావత్ దేశం గర్వించదగ్గ విధంగా హైదరాబాద్ నగరం 4వ సిటీ కారణంగా ప్రపంచ నగరాల్లో ఒక మేటి నగరంగా తీర్చేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఈ దశగా మా ప్రయత్నం సాగుతుంది. ఇంకో విషయం, ఓటు చోరీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా అంతకుముందు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఎన్నిక ప్రక్రియ జరిగినప్పటికీ కూడా కష్టపడి దాదాపు 10 నుంచి 12 లక్షల మధ్యన ఓటు చోరీ మీద సంతకాలను సేకరణ జరిగింది. ఆ ట్రక్కులు ఢిల్లీ చేరుకున్నాయి. ఈ సాయంత్రానికి ఇందిరాభవన్ ఏఎస్ హెడ్ క్వార్టర్స్కి చేరుకుంటా ఉన్నాయి. 14వ తేదీన ముఖ్యమంత్రితో సహా యావత్ కేబినెట్ మంత్రులు, మా మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా
రామ్లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో పాల్గొంటా ఉన్నారు. పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 11న జరిగిన మొదటి ఫేజ్ ఎన్నికలు ముగిసిన చోటు నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మహాధర్నాలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఆ దశగా వారందరూ పాల్గొనాల్సిందిగా పెద్దలందరికీ, మా పిఏసీ సభ్యులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేశం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ దేశం నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ సిబిఐని, ఈడీని విచ్చలవిడిగా వాడుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని వారికి అనుకూలంగా అవసరం చోట ఓట్లు తీసివేత, అవసరం కావాల్సిన చోట ఓట్లు కలపడం, ఇవన్నీ కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగై క్షేత్రానికి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి దాదాపు 300 మంది స్వామీజీలు ప్రత్యేకంగా చేరుకోవడంతో ప్రాంతం భక్తిమయంగా మారింది. కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం కాషాయ వర్ణంతో అలంకరించబడగా శివనామ స్మరణతో పరిసరాలు మార్మోగాయి. పిఠాపురం క్షేత్రానికి కాశీతో సమానమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని స్వామీజీలు పేర్కొన్నారు. కోట్లాది పితృదేవతల విమోచన స్థలంగా భావించబడే ఈ ప్రదేశానికి వచ్చే భక్తుల సంఖ్య ఇటీవల సంవత్సరాల్లో భారీగా పెరుగుతోంది. ఆలయ అధికారులు స్వామీజీలకు ప్రత్యేక దర్శనం, వేద పండితులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్శనతో పిఠాపురం ఆధ్యాత్మిక ప్రసిద్ధి మరింతగా వెలుగులోకి వచ్చింది. పవిత్రం తెలపడానికి మన భారతదేశంలో ఉన్న సాధు సంతులంతా వచ్చి మన గోదావరి పవిత్రత అంటే ఏంది, అసలు గోదావరి అంటే ఏంది, మనకు ఉత్తర భారత్ లో నర్మదా ప్రదక్షిణ ఎంత ముఖ్యమో మన గోదావరి కూడా అంత ముఖ్యమే అని మన భారతదేశంలో ఉన్న సాధు సంతులు అందరు వచ్చి ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుంది. ఎందుకు అని అంటే మనదిక్కడ రోజు రోజుకు హిందూ ధర్మం నశిస్తుంది. దీన్ని జాగృతం చేయడానికి సాధు సంతులు ఒక్కటయ్యి వీళ్ళందరూ కలిసి మన భారతదేశంలో ఉన్న మొత్తం అందరికి గోదావరి అంటే ఏందో తెలియాలని మన గోదావరి ప్రదక్షిణ చేసి మన భక్తులందరికీ సాధు సంతుల ఆశీర్వాదం ఉండాలని రాజేందర్ మహారాజ్ సంకల్పం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఉన్న సాధు సంతులు అందరినీ తీసుకొని తన ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు. మనము ఈ సాధు సంతుల ఆశీర్వాదం తీసుకొని మన 2 రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు వాళ్ళ పాదధూళ్ళతోటి పవిత్రం అవుతారనే ఉద్దేశంతో మీ అందరికి ఆ గోదావరి మయ్య ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. సుమారుగా భగవంతుడి కృపా కటాక్షంతో 120 కార్లు 3-4 బస్సులు, 3-4 అందరికి భోజనం వ్యవస్థ, 4 ట్రక్కులు, మినీ బస్సులు, చాలా మంది, మొత్తానికి 700 చిల్లర వచ్చిన నాన్న. వాస్తవంగా నర్మదా గోదావరి పరిక్రమ అంటే చాలా ప్రాముఖ్యమైనది. సాబి చెప్పినట్టుగా ఆ రోజు శ్రీరామచంద్రుడు కూడా చేశాడు, మత్స్యంద్రుడు, గోరఖనాథ్, నవనాథులు కూడా చేశారు. మరి మంచి మంచి మహానుభావులు కూడా చేశారు. కాబట్టి ఈ మహానుభావులు చేసింది అంతకి ఆగకుండా మరి రాజేంద్ర దాస్ స్వామీజీ, మల్క్పేట, బృందావనం, ఆ స్వామీజీ సంకల్పమే ఒక 650 మంది మహాపుణ్య పురుషులు వచ్చారు వాస్తవంగా. దాని తర్వాత సేవాదారులు వచ్చారు. అందరూ కూడా సుమారుగా కనివిని వెరిగిన మహాత్ములు అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. చాలా ప్రాముఖ్యమైన యొక్క పీఠాపురం దర్శనంకు మేము మహాభాగ్యంగా దోచుకుంటున్నాం. పీఠపురం మహాతల్లి అవధూత దత్తుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ యాత్ర ఎక్కడ మొదలైంది? ఇది నాసిక్ లో మొదలైంది. నాసిక్ త్రయంబకేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్ లో మొదలైంది. మళ్ళీ నాసిక్ త్రయంబకేశ్వర్ లో ముగింపు అయిపోతుంది. యానంకి వచ్చి యానం నుంచి సముద్రం యానం దాకా వచ్చేసినాం. ఇప్పుడు పడవల నుంచి ప్రయాణం చేసి ఆ పక్క పోయి అక్కడ నుంచి నాసిక్ లో ముగింపు అయిపోతుంది. విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఐటీ మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖను ప్రపంచ ఐటీ మ్యాప్లు నిలబడడానికి ఇది కీలక అంచె అని సీఎం తెలిపారు.
జర్మనీ భారతదేశం మధ్య సుదీర్ఘ స్నేహబంధం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జర్మన్ పార్లమెంటరీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు విస్తార అవకాశాలున్నాయని, రెండు దేశాలు కలిసి పనిచేస్తే పరస్పర ప్రయోజనాలు ఎంతగానో పెరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ ఫార్మా సిటీ, ఏరోస్పేస్ హబ్, డిజిటల్ ఎకానమీ ప్రాజెక్టులు జర్మనీ సంస్థలకు అనుకూలంగా ఉంటాయని వివరించారు. ప్రభుత్వంగా సాంకేతిక మార్పిడి, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఆర్థిక ప్రగతికి మాస్టర్ ప్లాన్, వైజాగ్ ఎకానమీ రీజియన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. 2032 నాటికి $135 బిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. రోడ్లు, పోర్టులతో పాటు 49 కీలక ప్రాజెక్టులపై సమావేశంలో చర్చ. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కవిత ఘాటు హెచ్చరిక. బీఆర్ఎస్ పాలనలో ₹1 లాభం పొందలేదని కవిత క్లారిటీ. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని కవిత వార్నింగ్. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కుట్రలు పెరుగుతున్నాయని కవిత వ్యాఖ్య. ప్రాంతాల నుంచి వచ్చిన వారు చనిపోవడం బాధాకరమన్న అనిత. ఘాట్ రోడ్లో రాత్రి వాహనాలకు కఠిన నియంత్రణలు ప్రకటించిన అనిత. గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం చేస్తామన్న హోంమంత్రి. ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం ప్రకటించిన అనిత. పంచాయతీ ఫలితాలు కాంగ్రెస్ పై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్న పీసీసీ మహేష్ కుమార్ గౌడ్. 2 ఏళ్లలో 80,000 నియామకాలు కాంగ్రెస్ పాలనలో సాధ్యమైందని వ్యాఖ్య. రైతు, బీసీ, మహిళలకు సంక్షేమం కోసమే ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.